దొండపాటి దేవరాజారావు గారు అంటే గుర్తుకు వచ్చే ఏకైక పదం నిజాయితీ. నిజాయితీ మాత్రమే ఎజెండాగా ఒక సామాన్యుడు అసామాన్యునిగా ఎదగటం అసాధ్యమేమీ కాదని, పట్టుదల నిరంతర పరిశ్రమ అనే సోపానాలతో విజయ తీరాలను చేరుకోవచ్చని, ఈ ఎదిగే క్రమంలో ఎదురయ్యే ఆధిపత్య పోకడలనే అవరోధాలకు ఆత్మగౌరవంతో సవాలు విసిరి అవినీతి పరులకు కంటిలో నలుసుగా మారిన క్రమంలో అవినీతి పరుల ఒత్తిడిలకు తలవగ్గలేక ఆత్మవంచన చేసుకుంటూ ఉద్యోగంలో కొనసాగలేక శ్రీశైలం ప్రాజెక్టు ఇంజనీరుగా, ముదినేపల్లిలో ఇంజనీరుగా 2 పర్యాయాల్లో ప్రభుత్వ ఉద్యోగాలను తృణప్రాయంగా త్యజించి అచంచలమైన ఆత్మవిశ్వాసంతో ప్రైవేటు రంగంలో కాలుమోపి తనకు నచ్చిన తన ఆత్మగౌరవానికి భంగం కానటువంటి IVRCL సంస్థని ఎంపిక చేసుకుని తన మేధస్సును పెట్టుబడిగా పెట్టి సంస్థ ఉన్నత శిఖరాలకు ఎగబ్రాకటానికి కృషి చేసిన కొద్దిమంది ప్రముఖులలో ఒకరిగా పేరు తెచ్చుకొని సంస్థలో పెద్దాయనగా పిలువబడుతూ అవినీతికి అణుమాత్రం తావివ్వకుండా మచ్చలేని స్వచ్ఛమైన చరిష్మా సొంతం చేసుకుని సంస్థలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్థాయికి ఎదిగి శభాష్ దేవరాజ్ సార్, మీలాంటి వారు ఒక్కరు ఉంటే చాలయ్యా అని సంస్థ అధినేత చేతనే ప్రశంసలు అందుకున్న మహోన్నత వ్యక్తి దేవరాజ్ సార్. ఉద్యోగ బాధ్యతలలో నిత్యం దేశ విదేశాలలో పర్యటిస్తూ నిరంతరం పని ఒత్తిడిలో తలమునకలయ్యే ఈయనను, మీకు విశ్రాంతి ఎప్పుడు సార్, మీ వినోదం ఏమిటి సార్ అని సన్నిహితులు అడిగితే, నా భార్య బిడ్డలే నా వినోద వనరులు, నా ఇల్లే నాకు ఒక పర్యాటక స్థలం అంటూ చిరునవ్వుతో సెలవిస్తారు మన దేవరాజ్ సార్. పే బ్యాక్ టు ద సొసైటీ మంత్రాన్ని నిత్యం జపిస్తూ తన మూలాలను మరిచిపోకుండా పూరిపాకగా ఉన్న తన ప్రాథమిక పాఠశాల విద్య అభ్యసించిన ఆగిరిపల్లి CSI పాఠశాల స్థానంలో ఆధునిక వసతితో పక్కా భవనమును ఏర్పాటు చేసిన విద్యాదాత దేవరాజారావు గారు. తండ్రి గారిని సంప్రదించారు. అలాగే ఇది ప్రారంభోత్సవానికి చదువుకున్నాను. 1వ తరగతి నుంచి ఇక్కడే చదువుకున్నాను. ఇదే స్కూల్లో చదివి ఇక్కడే హై స్కూల్లో చదువు పూర్తి చేసి ఇక్కడే ఇంజనీర్గా బయటపడ్డాను. ఇప్పుడు ఈ స్కూల్ పరిస్థితి స్కూల్ లేదు అని తెలిసి చాలా బాగా సంపాదించాం అన్నది ముఖ్యం కాదు, ఎంత సమాజానికి వెచ్చించాం అనేది ముఖ్యం అని చెప్పే దేవరాజారావు గారు తన తండ్రి స్వగ్రామమైన భూషణగుళ్ళ CSI చర్చి నిర్మాణానికి 2,50,000 రూపాయలు, తన తండ్రి పనిచేసిన వించిపేట CSI చర్చి నిర్మాణానికి 2 లక్షల రూపాయలు, నూజివీడు CSI టౌన్ చర్చి నిర్మాణంలోనూ ఆగిరిపల్లి CSI చర్చి నిర్మాణంలోనూ ఆర్థిక భాగస్వామ్యం వహించి తన తండ్రి యాజకత్వం చేసిన CSI సంస్థ పట్ల తన బాధ్యతను పరిపూర్ణం చేసుకున్నారు. చంటి పిల్లలతో కలిసి ఒక పిల్లాడిలో ఆడుతూ పరవశించిపోవటం,
తీస్తున్నాడు. ఇది చూడమ్మా, డాడీని చూడు, డాడీని చూడమ్మా, వీడియో తీస్తున్నాడు. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా, మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి, భువిని చరితని నిలిపెను నీ కృషి. మహాశయా తన సుదీర్ఘ 80 వసంతాల ప్రయాణంలో ఎన్నో అనారోగ్య సమస్యలను దైవకృపచే అధిగమించి షష్ఠి పూర్తి మహోత్సవాలు, గోల్డెన్ జూబిలీ వివాహ మహోత్సవాలు వైభవోపేతంగా జరుపుకొని త్యాగం కదా సంప్రదాయంగా కొనసాగుతున్న తన తండ్రి వర్ధంతులను తన ఆధ్వర్యంలో నిర్వహిస్తూ వస్తున్న క్రమంలో ఇటీవల 2024 మే 4వ తేదీన తన స్వగృహంలో తన తండ్రి 50వ వర్ధంతిని ఉమ్మడి కుటుంబ సభ్యులందరి మధ్యన నిర్వహించి తన పితృ వాత్సల్యాన్ని చాటి చెప్పారు. ఆకాశం నినుగని మెరిసిపోతుంది, నేల నీ అడుగుకై ఎదురు చూసింది, చినుకు చినుకున కురిసెను నీ కళ, మనసు మనసున రగిలెను జ్వాలలా, తుఫానులా ఎగిసని ప్రవచనం, తమోజ్వల కదిలని యువజనం, పంచభూతాలే. ఒక పేద క్రైస్తవ యాజకుని 11 మంది సంతానంలో 5వ సంతానంగా జన్మించి అనేక ఆర్థికపరమైన సమస్యలు వెంటాడుతున్న, సామాజికపరమైన అంతరాలు బుసలు కొడుతున్న కాలంలో మరెన్నో అననుకూల పరిస్థితులను అధిగమించి తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకొని సాహసోపేతమైన నిర్ణయంతో ప్రభుత్వ ప్రస్థానాన్ని అర్ధాంతరంగా ముగించి ప్రైవేటు రంగంలో అనన్య సామాన్యంగా రాణించి లివ్ అండ్ లెట్ అదర్స్ లివ్ అన్న సూక్తిని త్రికరణ శుద్ధిగా అమలుపరిచి తన సంస్థలో ఎందరికో ఉద్యోగ అవకాశాలను కల్పించి ఉమ్మడి కుటుంబ సభ్యుల సమస్యలలో వెన్నుదన్నుగా నిలబడి ఆనంద సందర్భాలలో అంతర్వాహినిలా ప్రవహిస్తూ మంచి చేసేవారికి ఎప్పుడూ మంచే జరుగుతుందన్న నానుడిని నిజం చేస్తూ కుమారునిగా, భర్తగా, అధికారిగా, ఉద్యోగిగా, అన్నగా, తండ్రిగా, మామయ్యగా, తాతయ్యగా, పెదనాన్నగా, చిన్నాన్నగా సమర్థవంతమైన బాధ్యతలను నిర్వర్తించి అందరి మన్ననలకు, ప్రేమలకు పాత్రులై తిరిగి కోరుకోని అవ్యాజమైన ప్రేమను అందరికీ పంచి తన సత్క్రియలను బట్టి దేవుడు అందించిన అదనపు 10 సంవత్సరాల ఆయుష్ను అర్థవంతంగా సఫలీకృతం చేసుకొని 3/5/2025 తేదీన కుటుంబ సభ్యుల అందరి సమక్షంలో అంతిమ శ్వాసను విడిచిన కీర్తిశేషులు దేవరాజారావు గారు జీవిత చరిత్ర మన తరానికి ఒక స్ఫూర్తి కావాలి. భౌతికంగా ఆయన మన మధ్య లేకున్నా మనందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ధన్యజీవి దేవరాజారావు గారు. దేవరాజారావు గారు అమరులు, అమరులు, అమరులు. జోహార్ దొండపాటి దేవరాజారావు గారు. జోహార్.
జోహార్ దొండపాటి దేవరాజారావు గారు, జోహార్ జోహార్. బంధమై